దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. చాలు. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుతున్నారని అడుగుతున్నప్పుడు ప్రభు ఈ విషయాలను వారికి చెప్పడం జరుగుతుంది. వారితో ప్రభు మాట్లాడుతున్నారు. కనుక మన యొక్క జీవితాలలో మనం ఏం చేస్తున్నాం అంటే, ఆచారాలకి కొన్నిటికి మనము కట్టుబడి దేవుని వాక్యాన్ని, దేవుని పిల్లలుగా మనం జీవించవలసిన జీవితాన్ని నిరర్ధకము చేస్తున్నాం. ఆనాడు ఉన్నటువంటి ఆ శాస్త్రులు పరిసయ్యులు కూడా అలాగే ఉన్నారు. వారు అలాంటి భక్తి చేస్తున్నారు. అలాంటి భక్తి ముసుగులో ఉండి మేము గొప్ప భక్తి పరులము అనేటువంటి విధానములో ఉండి ఎదుటి వారిని కూడా వారు ఏం చేస్తున్నారన్నమాట, ఏలెత్తి చూపించేటువంటి వారుగా వారి యొక్క జీవిత విధానం ఉంటుంది తప్ప, వారి యొక్క జీవిత విధానంలో దేవునిని అర్థం చేసుకుని, వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించటము లేక బ్రతకటం అనేటువంటిది వారు నేర్చుకోలేకపోతున్నారు. అందుకే ప్రభు వారిని ఉద్దేశించి ప్రభు ఏమన్నాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు లాంటి వారు, మీరు పైకి తెల్లగానే ఉంటారు, లోపలంతా బహుభయంకరమైనటువంటి కంపు కొడుతుంటుంది. కనుక మానవుని యొక్క జీవిత విధానంలో ప్రభు ఆశించేది ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఏం చేయొద్దు, మన ఆచారం నిమిత్తమై వ్యర్థం చేయొద్దు. మనం ఎప్పుడు కూడా వ్యర్థం చేయొద్దు. నాకేదో ఆచారాలు ఉన్నాయి, నాకేదో కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లు, అనేక కట్టుబాట్లు ఉన్నాయి. దేశానికి కట్టుబాట్లు ఉన్నాయి, కులానికి కట్టుబాట్లు ఉన్నాయి, మతానికి కట్టుబాట్లు ఉన్నాయి. అనేకమైన కట్టుబాట్లు. శరీర సంబంధమైన వారు శరీర విషయంలో మనసు పెడతారు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ విషయంలో మనసు పెడతారు. మృతులను వారు వెంబడిస్తారు, వారు వెళ్ళనివ్వండి, సజీవులు వచ్చి నన్ను వెంబడించండి. ప్రభు చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరువు వారి నుంచి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందేటువంటి మనము ఈ లోకములో ఉన్నటువంటి పారంపర్య ఆచారాల నిమిత్తము మనం సచ్చిన వారుగా ఉండాలి. ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవవాక్య విషయంలో మనం బ్రతికినటువంటి వారుగా మనం ఉండాలి. మనం బ్రతికిన వారుగా ఉంటేనే దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయకుండా ఆ వాక్యమును బ్రతికించడానికి, ఆ వాక్య ప్రకారం నడవటానికి, ఆ వాక్యములో మన యొక్క జీవితాలను జాగ్రత్తగా చూసుకోవటానికి అవకాశం కలుగుతుంటుంది. కనుక మన యొక్క ఆచారాలు బట్టి లేదా అలవాట్లను బట్టి మనం భక్తి చేస్తే ఆ భక్తి నేను పరలోకానికి చేర్చలేదు. కనుక ఒకవేళ నేను క్రైస్తవును కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి, లేకపోతే నేను ఈ కష్టములు ఉన్నాను, ఈ బాధలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది. కొన్ని అలవాట్లతో ఒకవేళ మనం దేవుని మందిరానికి వచ్చినట్లయితే దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కనుక మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం నశించిపోవటం ఇష్టము కాక పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు అనేకమైన శ్రమలు బాధలు పడినటువంటి ఆ దేవునిని, ఆయన ప్రేమను, ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి ఆ త్యాగాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనందరం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క కృప అనేటువంటి మన మీదకి వస్తూ ఉంటుంది. అందుకే ఈ మత్తయి సువార్తలో మనం 15వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. వారితో ఏమని చెప్తున్నాడు అనేది మనం చూసినట్లయితే, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు వేషధారులారా అన్నాడు ఇక్కడ కదా. కనుక ఒక క్రైస్తవునిగా
కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్లు ఇంకా విడువలేక ఆ బంధకాలలో ఉండి మనం దేవునిని బిడ్డలుగా పరిపూర్ణత లేకుండా దేవుని వాక్యాన్ని నెరవేర్చలేక, దేవుని వాక్యానికి ఇంకా లోబడలేక, దేవుని వాక్యమునకు విధేయతను మనం ఇంకా చూపించలేక, దేవుని వాక్యమునకు పగవారుగా లేకపోతే దేవుని వాక్యమునకు శత్రువులుగా దేవుని వాక్యమును మనం నిరర్ధకము ఒక అన్యజనుల వలె మనకు జీవితాలు ఉంచబడుతున్నాయి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దీన్ని చదువువారును వినువారును దీన్ని గాయకొనేవారు ధన్యులు అని చెబుతుంది. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చింది దీనిని వినటానికి, దీన్ని చదవటానికి, దీనిని గాయకొనటానికి మనం వచ్చాం. వీటి ద్వారా దైవ దీవులు మనకు వచ్చి మన ధన్యులుగా దేవుడు చేస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి మనం ఆ పని చేయలేకపోతున్నామే. మన మాట మారట్లేదు, మన ఆలోచన మారట్లేదు, మన తలంపులు మారట్లేదు. లేకపోతే మనకున్నటువంటి కొన్ని కట్టుబాట్లు, దేవుని దగ్గర రాక మునుపు మనకున్న కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మనం అన్యజనులకు ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి ఇంకా మారట్లేదు. అవి నీ జీవితంలో మారినంత కాలము నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయలేవు, దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారముగా బ్రతకలేవు. దేవుని గెలిపించడానికి నువ్వు జీవించలేవు. నీవు వాటిలో ఉన్నంతకాలం నువ్వు ఎలాగుంటావు అంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకమే చేస్తావు, దాన్ని పాడు చేస్తావు, దాని అన్ని జనుల మధ్య దాన్ని దోషణ పాలు చేస్తావు. ఇటు దేవుల్లోనూ ఉంటావు, అటు లోకములోనూ ఉంటావు. ఇటు దేవుని బిడ్డగాను ఉంటావు, అటు లోక సంబంధమైనటువంటి ఆచారంలోనూ సంప్రదాయంలోనూ మనం ఉంటూ మనం ఏమైపోతున్నామంటే దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చిన విలువైన ప్రాణాన్ని నిరర్ధకము చేస్తూ దేవుని గొప్ప నామాన్ని అవమానపరుస్తున్నాం. అందుకే మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను రక్షణ పొందాను, ఒకరికంటే పర్వాలేదు, నేను ఎప్పుడు మానకుండా దేవుని మందిరానికి వస్తున్నాను, పర్వాలేదు, లేకపోతే నేను దేవుని మందిరంలో చక్కని కానుక ఇస్తున్నాను, పర్వాలేదు, నేను దేవుని మందిరంలో విధేయత కలిగి వినయము కలిగి నేను కూర్చుంటున్నాను, పర్వాలేదు అన్నట్లు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు ఒకవేళ నువ్వు ఏ విధముగా దేవుని వాక్యాన్ని నిరర్ధకము, నీ పారంపర్య ఆచారాలను బట్టి నిరర్ధకం చేస్తున్నావో కొన్ని మాటలు చెబుతాను. ఈ మాటలు నువ్వు గ్రహించగలిగితే, ఈ మాటలు నువ్వు తెలుసుకోగలిగితే నిజమైన భక్తులకు వస్తావు, నిజమైన వాక్యాన్ని ప్రేమించబిడ్డగా ఉంటావు, నిజమైనటువంటి వాక్యాన్ని అవలంబిస్తూ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నీవు సిద్ధముగా ఉంచబడతావు. కనుక మన యొక్క జీవితాల్లో కొన్ని మాటలు నేను మీకు నేర్పించడానికి నేను మీ ఎదుట, దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా చూస్తున్నారు. వారు ఎలా ఉన్నారు అంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. అంటే మనం ఎలా దేవుని వాక్యాన్ని మనం వ్యర్థం చేస్తున్నామంటే, పెదవులతోనే మనం ఆరాధన చేస్తున్నాం, పెదవులతోనే దేవునిని స్తుతిస్తున్నాం, పెదవులతోనే దేవుని గణపరుస్తున్నాం. ఒక శరీర సంబంధముగా నేను క్రైస్తవుని కాబట్టి, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నటువంటి ఒక భావంతో మనం వస్తున్నాం తప్ప హృదయంలోనికి యేసుక్రీస్తు వారిని మనం చేర్చుకోలేకపోతున్నాం. అంటే రక్షణ పొందినప్పటికీ కూడా అందుకే మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని మనం నిరర్ధకము చేస్తున్నాం. దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం శ్రేష్టమైనది, దేవుని వాక్యం నన్ను బ్రతికించేది, దేవుని వాక్యం ఉన్నతమైనది. దీన్ని నిరర్ధకం చేస్తే నాకు బ్రతుకు లేదు, దీన్ని నిరర్ధకం చేస్తే నాకు జీవము లేదు, దీన్ని నిరర్ధకం చేస్తే నేను దైవ బిడ్డగా కొనసాగే అర్హత నాకుండదు. నేను దేవుని చిత్తాన్ని, దేవుని బిడ్డగా ఉండేటువంటి అర్హతను కోల్పోతాను, దారి తప్పిపోయి అయిపోతాను, దేవుని నమ్మించి మోసం చేసిన వాడిని అవుతాను, దేవునికి విరోధముగా పాపము చేసినటువంటి ఒక భ్రష్టుడు అయిపోతాను. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా నా జీవితాలలో ఒకవేళ మనము కేవలము పెదవులతోనే దేవునిని గణపరిచే వరకు ఉంటే దేవుడు ఏమాత్రము కూడా
నీ యొక్క స్తుతులను, లేక నీ ఆరాధనను, లేక నీ అర్పితములను, లేక నీ రక్షణను దేవుడు అంగీకరించడు. మరి అంగీకరించకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు? అంగీకరించకపోతే నీ ప్రార్థన ఎలా నీకు సమాధానం, నీకు మేలు చేస్తుంది? అంగీకరించకపోతే ఈ స్థలంలో కూర్చున్నటువంటి ఈ సమయం నీకు ఎలా నీకు ఫలఫలితాలు ఇస్తుంది, చక్కని దీవెనలు ఇస్తుంది? అంటే ఇప్పటి వరకు నువ్వు అంగీకరించకపోతే ఇదంతా వృధా అయిపోతుంది, ఈ ప్రయాస అంతా వృధా అయిపోతుంది, ఇక్కడ కూర్చున్న సమయం వృధా అవుతుంది, నువ్వు బాప్తిసం తీసుకున్నది వృధా అవుతుంది, ఇంతవరకు నువ్వు కన్నీరు కాచినటువంటి ఈ ప్రార్థన అంతా వృధా అవుతుంది. అంటే ఇది వృధా కాకుండా ఉండాలి. నీ కష్టార్జితము నీ ఇంటికి చేర్చబడాలి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీలోకటి నీ భార్య ఫలించు ద్రాక్షబలి వలె ఉంటుంది, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ కష్టార్జితము నీవు, ఈ ఆశీర్వాదములన్నీ నీకు రావాలి అంటే దైవభక్తి చాలా అవసరం. ఈ దైవభక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ఉత్తముగా, దేవుని వాక్యాన్ని వారి యొక్క జీవితానికి ఆశీర్వాదకరముగా, దేవుని వాక్యమును అనుసరించడమే నా జీవితానికి మూలము అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని వారు ప్రాణము కంటే మిన్నగా ప్రేమిస్తున్నారు. అందుకే వారు దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం వారు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించటం, తన ప్రజల కొరకు శ్రమలు అనుభవించటం నాకు గొప్ప భాగ్యం, అది మేలు అంటున్నాడు. ఆ మాట విన్నవారు, చదువుకున్నాడు, రాజు తర్వాత మన రాజు అవ్వాల్సినటువంటి వాడు, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉన్నవారు, ఉన్నతమైనటువంటి సంపాదించుకుని కలిగినటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగవలసినటువంటి వారు దేవుని వాక్యమును బట్టి ఏం చేస్తున్నారు? వారు దానికంటే దేవుని మాటే ఉన్నతమైనది. అందుకే వారు వాక్యాన్ని నెరవేర్చడానికి వారు వాక్యము కొరకు ఎన్నో ప్రయాసలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గాయములు, ఎన్నో అవమానములు పొందారు. కాబట్టి వారు దేవుని కృప వారి మీదకి సమృద్ధిగా వచ్చింది. వారు గొప్ప ప్రయోజకులు అవుతున్నారు. ఈరోజు నువ్వు గొప్ప ప్రయోజకులు అవ్వాలనే దేవుని నేను మనం పిలుచుకున్నాడు. కానీ ఆ ప్రయోజకులు అవ్వటానికి పిలువబడినటువంటి మనం మాత్రము ఆయన వాక్యాన్ని వినట్లేదు. రాత్రంతా ప్రయాసపడిన పేతురు ఉదయాన్నే లేచి ఏమంటాడు? పేతురు, నీతో నేను లోతుకు పోనిచ్చి నీ వెడ పక్కన వలవేయి అంటాడు. వేశాడా? రాత్రంతా నిద్ర లేకపోయినా మరలా దేవుని మాట విన్నాడు. అదొక ప్రయాసగా ఆయన భావించలేదు. దేవుని మాటను గౌరవించి వస్తాడు. అందుకు దేవుడు ఆయనకు సత్ఫలితాలను దేవుడు, వారు అందరూ ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదములు దేవుడు అతనికి. ఈరోజు మనం దేవుని మాట వినటానికి వచ్చాం. దేవుని మాట వింటేనే నీకు మంచి దీవెనలు వస్తాయి. దాన్ని నిరర్థకం చేసినంత కాలం, దాన్ని త్రోసివేసినంత కాలం, ఆ వాక్యానికి వ్యతిరేకముగా నువ్వు ప్రవర్తించినంత కాలం, ఆ వాక్యానికి వ్యతిరేకముగా నీవు ఆలోచించినంత కాలం నీ జీవితంలో దైవ సన్నిధిలో దైవము నుండి, దేవుని నుండి నీకే ప్రతిఫలము రాదు. దేవుడు నేను పిలిచాడు, నువ్వు బహుగా ఫలించడు దేవునికి ఇష్టము కదా. ఫలించాలి ఆశపడుతున్నాడు కనుక నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? నిన్ను దీవించే దేవుని మాట వినాలి. మన పారంపర్య ఆచారాలు కొన్ని ఉన్నాయి కదా. చేస్తున్నావా అవన్నీ? రక్షణ పొందిన నలుగేసేటప్పుడు ఏం చేస్తాం? చక్కగా ముగ్గేసి ఆ ముగ్గులు అవన్నీ అంటే ముగ్గులేసి కూర్చోబెడుతున్నాం, ముగ్గులకు అవుతున్నాం మనం. క్రైస్తవునిగా ఇది మనకు తగినదేనా? రావేకులు కడతాం, లేకపోతే దానిలో వేస్తాం, లేకపోతే మంచి రోజు చెడు రోజులను చూస్తాం. ఇవన్నీ క్రైస్తవునిగా దేవుడు ఏమన్నాడు? ఆయన ఇచ్చిన ప్రతిరోజు మంచిది అన్నాడు. మరి దేవుని మాట వింటున్నావా? రక్షణ పొందిన తర్వాత దేవుని మాట వింటున్నావా? నీ పొరుగు అనేది ఏది? ఆశ లేకుండా ఉందా? ఎద్దునైనను గాడిదనైనను పొరుగువారి యొక్క దొంగిలించవద్దు అని అంటున్నాడు. చేస్తున్నావా? ఆశిస్తున్నావా? మనకు కావాలని అంటున్నావా? చూడండి, ఇవన్నీ వాక్యానికి నేను కొన్ని చెప్పానికి చాలా ఉన్నాయి.
నేను కొన్ని మాత్రమే వచ్చుకు మాత్రం చెప్పా. ఇంకా ఆచారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ నేను మీ దగ్గరికి వచ్చే చూస్తున్నా. నేను మా అమ్మాయి పెళ్లి చేశాను, చూశారు కదా. మరి క్రీస్తు పోలి నేను నడుస్తున్నప్పుడు మీరు కూడా నడవాలిగా. నడవాలా? నేను కనీసం తోరణాలు కూడా కట్టలేదు. కట్టానా? పసుపు వేయలేదు. నేను అక్కడేమి నేను ముగ్గులు ఏమి కూడా చేయలేదు. ఎందుకు అంటున్నానంటే దేవుని యొక్క ఆచారములను లేదా దేవుని వాక్యాన్ని మన పితరులు మనకు నేర్పించిన ఆచారాలను బట్టి దాన్ని నిరర్ధకము చేస్తే మన బ్రతుకు నిరర్ధకం అయిపోతుంది. మన బ్రతుకు ఎందుకు కొరగానటువంటిది అయిపోతుంది. మన బ్రతుకును పాపము నుండి శాపము నుండి దేవుడు ఒక ఆశీర్వాదకరముగా మార్చడానికి దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడైతే ఆయన పిలుపుకు మనం ఏం చేయలేకపోతున్నామంటే లోబడలేకపోతున్నాం. అందుకే మన జీవితాలలో ఈ సంవత్సరము మనం ఫలించాలి. దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావాలి. ఉంటే మనము క్రైస్తవుడుగానే ఉండాలి, ఉంటే దేవుని బిడ్డగానే ఉండాలి, ఉంటే దేవుని కొరకే బ్రతకాలి, ఉంటే వాక్యాన్ని బట్టి మాత్రమే మనం నడవాలి. లేకపోతే మన వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోవచ్చు. కనుక నాకు అవ్వ కావాలి, నాకు లోకము కావాలి, దేవుడు కావాలి, శరీర సంబంధమైనవి కావాలి, ఆత్మ సంబంధమైనవి కావాలి. అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావంటే 2 పడవల మీద అడుగు వేసి నష్టపోతున్నావు. నిన్ను ధరికి చేర్చువాడు, నీ జీవితాన్ని ఒక ఫలవర్తిముగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. నేర్చుకుందాం, వాక్యాలు నేర్చుకుందాం. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎవరో బోధకులు చెబితే మనం అనుసరించవలసింది కాదు. వాక్యం మనకు ఏదైతే చెబుతుందో, వాక్యమైన దేవుడు మనకు ఏదైతే బోధిస్తున్నాడో ఆయన మాట మనం వినగలిగితే, ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే మన ఆటంకములు అభ్యంతములని ఆయనే తీసివేస్తాడు. మన ఇంటి నిండా పచ్చ తోరణాలు కట్టుకుంటే మన ఇల్లు ఫలించదు. మన ఇల్లంతా పాలతో పొంగిస్తే మన ఇల్లు ఏమీ పొంగిపోదు. అర్థమవుతుంది నేను చెప్పేది? మన ఇంట్లో ఏదో చేస్తే ఏదో ఆశీర్వాదం రాదు. మన ఇంట్లో దైవ సన్నిధి ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారుగా మన జీవితాలు ఉంటే ప్రభు నీ జీవితాన్ని 3 పూలు 6 కాయలకు దేవుడే ఆస్వాదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. అందుకు మనందరం కూడా ఎవరి చేతిలోకి రావాలి? దేవుని చేతిలోకి రావాలి అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అందుకే పాపులు దేవుని చేతిలోకి వచ్చారు, దొంగలు దేవుని చేతిలోకి వచ్చారు, అబద్ధికులు దేవుని చేతిలోకి వచ్చారు, లంచగొండుతనం కలిగిన వారు దేవుని చేతిలోకి వచ్చారు, మోసగాళ్ళు దేవుని చేతిలోకి వచ్చారు, వారి పరిపూర్ణతలోకి వచ్చారు, మార్పు చెందారు. దేవుడితోనే నా బ్రతుకుంది, దేవుడు లేకపోతే నా జీవన విధానము లేదు, నా బ్రతుకు తెరువు లేదని చెప్పేసి అన్నిటినీ విడిచిపెట్టారు. దేవుని బిడ్డలుగా విడిచిపెట్టేమా బాప్తిసం తీసుకుని, విడిచిపెట్టేమా ప్రభు బలలో ఉంటూ, విడిచిపెడుతున్నామా దైవ సన్నిధికి వస్తూ, ఇంకా విడిచిపెట్టలేని వారు కానీ మన జీవితాలు ఉన్నాయా? ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి ఎందుకు వెళ్ళలేదు అంటే వారు సనగటము విడిచిపెట్టలేదు, గొనగటము విడిచిపెట్టలేదు, తిరుగుబాటు చేయటము విడిచిపెట్టలేదు, దేవునికి వ్యతిరేకముగా ఆలోచించటము విడిచిపెట్టలేదు, వారు ముఠా కట్టుకోవటము విడిచిపెట్టలేదు, వారు దేవుని యొక్క సేవకునికి వారు వ్యతిరేకముగా వారు కూడుకోవటము ఆలోచన చేయటం వారు విడిచిపెట్టలేదు. ఎలా వారికి దైవ దీవెనలు వస్తాయి? వారు ఎలాగ వర్ధిల్లుతారు? వారు ఎలా సంతోషంగా ఉంటారు? మనం అనుకుంటున్నాం, నేను దైవ సన్నిధికి వెళ్తున్నాను కదా, నేను రక్షణ పొందేది కదా, నేను దేవునికి నేను ఏదో చేస్తున్నాను కదా, ఇంత ప్రయాసపడుతున్న లాంటి భక్తి కలిగిన వారు ఎవరునూ లేరని మనం పై రూపముగా మెరుగులు చూస్తున్నాం. ఇర్మియా చెప్తాడు కదా, అడుసు గోడ కంట వారు పైకి ఏం పూసారంట? గచ్చుపోతను పూసారంట. ప్రజలకు ఎలా కనిపిస్తుంది? అది రాతి గోడలే, సిమెంట్ గోడలే కనిపిస్తుంది, కానీ లోపలేముంది? అడుసు. మన పై మెరుపులతో ఉన్నాం, మన హృదయము మాత్రము దేవునికి దూరంగా ఉంది. అది చెప్తున్నాడు ఇక్కడ. పై మెరుపు మాత్రము మనం చక్కగా కనిపిస్తున్నాం, మంచిగా మనం ఉంటున్నాం, భక్తి కలిగిన వారుగా మనం ఉంటున్నాం. ఎవరినో మోసం చేయటానికో, ఎవరి కొరకు బాప్తిసం తీసుకోవటమో, దేని కొరకు వద్దు. నువ్వు ప్రభు బిడ్డగా ఉండాలి, అందుకు నువ్వు రావాలి ఇక్కడికి.
ఎవరికో భయపడాల్సిన పని లేదు. నువ్వు భయపడవలసింది నీ దేవునికి. ఆయన చూస్తున్న దేవుడు, నీ యథార్థతను చూస్తున్నాడు, నీ వాక్య భయమును చూస్తున్నాడు, వాక్యానికి ఎంత లోబడుతున్నావో చూస్తున్నాడు, వాక్యాన్ని ఎంత గౌరవిస్తున్నావో, చదువుతున్నావో, దేవుని మందిరానికి వస్తున్నావో, దేవరాత్రుల వాక్యం మీద నువ్వు ఎంత ధ్యాస కలిగి ఉన్నావో అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన పేరు చూస్తున్న దేవుడు కదా. మరి నువ్వు సరిగ్గా ప్రభువు పట్ల మంచిగా నడవకపోతే ఆ చూస్తున్నటువంటి దేవుని దృష్టిలో నీ లోపాలు, నీ భూయిష్ట అనేకంగా కనిపిస్తూ ఉంటే దేవుడు ఏ విధముగా దేవుడు మనకు సహాయమును ఆలోచించేవి ఇప్పుడైనా ఆలోచించావా? నీ బిడ్డలు డబ్బులన్నీ పాడు చేస్తుంటే నీ బిడ్డలకి ఇస్తావా నువ్వు? మరి దీని మీద ఉన్న జ్ఞానం, నీకు ఏదైనా ఒక వస్తువు ఇస్తే బిడ్డలు పాడు చేస్తారంటే వస్తువు ఇస్తావా? అర్థమవుతుందా నీకు నేను చెప్పేది? నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, నీ జీవితం అంతా వాక్యాన్ని పాడు చేస్తున్నావు, ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తున్నావు, దేవుడు ఇచ్చిన రక్షణ పాడు చేస్తున్నావు, దేవుని పరిశుద్ధమైన మార్గాన్ని పాడు చేస్తున్నావు. అన్యజనుల మధ్య దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? వెదజల్లవలసిన నీవు, ఒక ఉప్పుగా ఉండవలసిన నీవు, ఒక వెలుగుగా ఉండవలసిన నీవు, అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి ఒక మార్గదర్శకం ఉండవలసిన మనం దానిని దోషణ పాలు నిరర్థకం చేస్తున్నాం. ఎలా దేవుడు సంతోషిస్తాడు? ఎలాగో దేవుడు మనకు సహాయం చేస్తాడు? ఆలోచించండి. మన యొక్క మనసులో మనమే దానిని ప్రశ్న వేసుకుని మనల్ని మనమే సరి చేసుకోవటం దేవునికి చాలా ఇష్టం. ఎందుకనంటే జక్క ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళగానే జక్కే తనకు తానే దావీదుని హెచ్చరించినట్లే హెచ్చరించలా, ప్రవక్తను పంపించి. దావీదు నువ్వు తప్పు చేసావని ఆయనకు తెలియచేయడానికి ఒక ప్రవక్తను పంపించలా. యేసయ్య ఎప్పుడైతే జక్క ఇంట్లోకి వచ్చాడో జక్క ఏం చేశాడు? తన అతిక్రమాలు, తన పాపాలు, తన దోషాలు ఏం చేశాడు? తిరిగి ఒక రెట్టు అయితే ఎన్ని రెట్లు ఇచ్చాడు? మంచోడేనా? దేవుని కృప పొందుకోవటానికి యోగ్యమైన వాడేనా? అంతే, అట్లా ఉండాలి. దేవుని యొక్క వాక్యము నిన్ను ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నా, ఎన్ని సంవత్సరాలు నీకు గద్దిస్తున్నా, ఎన్ని సంవత్సరాలు దేవుడు నీతో మాట్లాడుతున్నా, నువ్వు లోబడినటువంటి బిడ్డగానే నీ మనసును కానీ, నీ ఆచారాలు కానీ, నీ కట్టుబాట్లు కానీ నువ్వు మార్చుకోకుండా ఇలాగే ఉన్నంత కాలము నీ వాక్యాన్ని నువ్వు ఎలాగూ గణపరచగలవు? వాక్యము నీలో ఏ విధముగా నెరవేర్పు పొందుతుంది? నీ వాక్యము ఏ విధముగా నీ జీవితంలో దేవుని గణపరచగలవు? ఆలోచిస్తున్నావా? కనుక దేవునిని ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు? దుఃఖ పెట్టవద్దు. దేవుని మనం ఎప్పుడు కూడా అవమానపరచవద్దు, నిరర్ధకము చేయవద్దు. ప్రభు చెప్తాడు కదా, ఆయన వాక్యములు కానీ ఆయన ఏది కూడా నిరర్ధకము ఆయన కానివ్వట్లేదు. ప్రతి దానిని దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ప్రతి దానిని నెరవేరుస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆయన వచ్చిన ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చే మనం కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. మనకెవరు మార్గము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మార్గములో మనం ఏం చేయాలి? ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా మనము భరిస్తూనే దేవుని బిడ్డలుగా మన ప్రయాణము చేస్తేనే దేవుడి గొప్ప కృప మన మీదకి వస్తుంది. ఊహించలేని దేవుని కృప మన మీదకి వస్తుంది. నువ్వు పట్టజాలని ఆశీర్వాదాలు దేవునికి ఇస్తాడు. అది నీకు ఊహకే దొరకదు. ప్రభు అంటాడు, మనస్సు మారి రూపాంతరము చెందండి. మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే మన పారంపర్య ఆచార నిమిత్తము దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం నిరర్ధకం చేస్తున్నామో రెండో విషయాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. నరులారా, జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయండి. నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని? ప్రభు చెప్తున్నాడు, ఇంకెంతకాలం? ప్రభు ఇంకెంతకాలం ఓర్చుకోవాలి? ఎంతకాలం భరించాలి? ఎంతకాలము దేవుడు నిన్ను గద్దించుకోకుండా, నిన్ను శిక్షించుకోకుండా ఇంకెంతకాలము దేవుడు నువ్వు బ్రతకటానికి దేవుడు అవకాశం ఇవ్వాలి?
ఫలింపని ప్రతి చెట్టుని దేవుడు ఏమన్నాడు? నరికివేయమన్నాడు. అంతే కదా. ఎందుకు వ్యర్థమైనది అన్నాడు అక్కడ ప్రభు కదా. ఈరోజు ఒకవేళ మనం ఎన్ని సంవత్సరాల నుంచి వ్యర్థమైన వారుగా వ్యర్థమైనటువంటి జీవిత విధానంతో మనం భక్తి చేస్తున్నాం. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును, అంటే నాకు రావాల్సిన మహిమను ఒకవేళ మనం వేరే వాళ్ళకి చెందిస్తే దేవుడు ఊరుకుంటాడా? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? అంతే కదా. మన డబ్బులు, మన కష్టాజీతము వృధాగా ఎవరైనా దాన్ని దొంగిలిస్తుంటే మనం ఊరుకుంటామా? చెప్పండి, ఊరుకుంటామా? మరి దేవుని యొక్క గౌరవాన్ని ఆయన ఎంత కష్టపడితేగా నా గౌరవం వచ్చిందో, అన్ని నామముల కంటే పైనామం వచ్చిందో. అనేక మంది ఆయన మీద నిందారోపణ చేసినా ఆ నిందారోపణలో రుజువు లేక ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఆయన నిజముగా దేవుని కుమారుడని, ఆయన సమాధి గెలిచి తిరిగి లేచిన వాడని, ఆయన చనిపోయినప్పుడు ఆకాశం అంతా కూడా ఏమైపోయింది? చీకటిగా మారిపోయిందని, ఆయన చనిపోయినప్పుడు అనేకమైనటువంటి భూకంపములు వచ్చాయని, సమాధులు తెరవబడ్డాయని, ఆయన మరణము ద్వారా అనేక మంది పునరుత్థానులయ్యారని ఎన్నో వాక్యాలు చూస్తున్నాం. అందరిలాంటి వాడు కాదు, అందరిలాంటి మరణము కాదు. అందరిలాగా సిలువ వేయబడినప్పటికీ కూడా ఈయన యొక్క మరణం వేరుగా ఉంది, ఈయన పునరుద్ధానం వేరుగా ఉంది, ఈయన జీవితం వేరుగా ఉంది, ఈయన భాష వేరుగా ఉంది, ఈయన ప్రార్థన వేరుగా ఉంది. కొడుతున్నప్పుడు కూడా వారి కొరకు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని ఇంతగా దేవుడు ప్రయాసపడి అన్ని ఓర్చుకొని ఒక మంచి పేరు ప్రఖ్యాతలను ఆయన సంపాదించుకుంటే, ఆయన బిడ్డలుగా ఉండి మనము ఆయన నామాన్ని ఇంకా గణపరచవలసిన మనము, ఆయన నిజమైన దేవుడని లోకానికి రుజువు చేయవలసినటువంటి మనము ఆయన నామాన్ని మనం అవగాహనపరుస్తూ ఉంటే ఇంకెంతకాలము ఆయన చూస్తూ మనం భరించాలి? ఎంతకాలం? అందుకే అక్కడ అన్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. అంటే దేవుని ప్రేమించడానికి వచ్చాముగా, లోకాన్ని విడిచిపెట్టాముగా, లోకం వద్దునైనా నువ్వే నాకు కావాలని వచ్చాం కదా. మరి కావాలని వచ్చిన దేవుణ్ణి మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం? కావాలని వచ్చిన దేవుని ఎంతవరకు గౌరవిస్తున్నాం? కావాలని వచ్చిన దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు దానిని పాటిస్తున్నాం? అందుకే వాక్యం మనకేం చెప్తుందంటే, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన వాటినే వెతుకుతారు. సత్యమైన దేవుని విడిచిపెట్టి అబద్ధమైన వాటిని ఇంకెంతకాలం, అబద్ధమైనటువంటి వాటి వైపు, అబద్ధమైన వాటిని ఇంకెంతకాలం విడిచిపెట్టుకోకుండా వాటిని ఇంకా మన ఇంట్లోనే మన హృదయాల్లోనే అలాగే పెట్టుకొని దేవుడికి చోటు ఇవ్వకోకుండా, దేవునికి మనం ఎక్కడ కూడా మనస్ఫూర్తిగా మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకోకుండా ఎంతకాలం మనం ఇలాగే ఉందాం? వ్యర్థమైన వాటిని మన యొక్క జీవితాల్లో చోటిస్తూ మనం వ్యర్థమైనటువంటి వాటిని ఎక్కువగా మనము అవసరమైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాటి చుట్టూ మనం తిరుగుతున్నాం. జీవము కలిగిన దేవుని పాదాల దగ్గర మన ప్రార్థనలు మనం చేయలేకపోతున్నాం. ప్రభు ఏమంటున్నాడు? దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఏం చేయొద్దు? అగౌరవపరచవద్దు, వ్యర్థం చేయొద్దు. ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి ఇచ్చేవారుగా మనం ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధానాన్ని ప్రేమిస్తావో, ఆ విధానాన్ని అనుసరించడానికి మనసు మారి ఏం మారాలి? అంతేనా? హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి కలిగినటువంటి దానిని ఎవరు గ్రహించలేరు. దాన్ని గ్రహించేది ఎవరు? అంటే నువ్వు చెడిపోవటానికి నీ హృదయమే కదా. కానీ నీ హృదయానికి స్వస్థత లేకుండా, స్వస్థపరిచే దేవుని వాక్యానికి నీ హృదయం దూరంగా ఉంటే ఎలా స్వస్థత వస్తుంది? ఎలా నువ్వు మారుతావు? ఏ విధంగా నీ జీవితంలో దేవుని భయం వస్తుంది? ఏ విధముగా దేవునికి లోబడతావు? నీ కఠినమైనటువంటి పాషాణమైనటువంటి హృదయము ఎప్పుడు మార్చబడుతుంది, మెత్తన చేయబడుతుంది? ఆలోచిస్తున్నావా? అందుకే మన జీవితాల్లో మనం ఏమైపోతున్నామంటే, మనం దేవుణ్ణి పరిశుద్ధమైన నామాన్ని ఏం చేస్తున్నాం? అగౌరవపరుస్తున్నాం, అపకీర్తికి కలగటానికి కారకులు అవుతున్నాం, అవమానముగా ఆయనని మార్చేస్తున్నాం. అబద్ధమైన వాటినేమో నిజముగా నమ్ముతున్నాం, నిజమైన దేవునినేమో అబద్ధముగా.
దేవుణ్ణి గెలిపించడానికి అబద్ధమైనటువంటి రూపాలకి వాళ్ళు సాష్టాంగపడల, ప్రతిమలకు నిలబడ్డ వాళ్ళు, మ్రొక్కల వాళ్ళు. అవసరమైతే మా ప్రాణమైన మా దేవుని కొరకు మేము పెడతామన్నారు. దేవుడు ఏం చేశాడు? వారిని, దేవుని కొరకు త్యాగం చేస్తున్న వారిని, దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారిని, దేవుని కొరకు నిలబడిన వారు దేవుడు కాపాడలేదా? మనమేమైపోతున్నాం అంటే అబద్ధమైన వాటిని మనం వెతుకుతున్నాం. అవి దేవుడిగా మనం మన కష్టాలు మన బాధలు వచ్చినప్పుడు వాటికి చెప్పుకుంటున్నాం. లేకపోతే శకునాలు అడగవచ్చు, లేకపోతే ఏమంటారు ఇంకా సూది అడగవచ్చు, ఇంకా ఏవో మంత్రాలు, లేకపోతే ఏదో ఈబూది, ఇంకా ఏవేవో తాయిత్తులు, రకరకాలవి వ్యర్థమైనవి వ్యర్థమైనవి వ్యర్థమైనవి. దేవుని నామాన్ని, ఘనమైన నామాన్నేమో మనం ఏం చేస్తున్నాం? అపకీర్తి పాలు చేసి అబద్ధమైన వాటినేమో ఘనమైన వాటిగా మనమే వాటిని రుజువు చేస్తూ దేవుని నామాన్ని దర్శన పాలు. ఇది పాపం కదా? ఇది దేవునికి శత్రుత్వం కదా? ఇది నీకు తెలియట్లేదు. ఇది మనం ఏమనుకుంటున్నామంటే మన పితరుల యొక్క పారంపర్య ఆచారముగా వస్తున్నటువంటి కట్టుబాట్లు కదా, నేను అనుసరిస్తున్నాను అని మనం అనుకుంటున్నావు. కానీ ఇది దేవునికి ఇష్టంగా లేదు. అందుకే మీరు సున్నము కొట్టిన సమాధులు అంటువారు, పైకి మీరు భక్తి కలిగిన వారు ఉన్నారు, పైకి మాత్రం దేవుని ప్రేమించిన వారు ఉన్నారు, పైకి మాత్రం మీరు ఎలా ఉన్నారంటే ప్రజాజ్ఞలను మేము శిరస వహిస్తున్నాం, మా యొక్క దేవుడు గొప్పవాడు, లేకపోతే మా దేవుని కొరకు మా యొక్క అబ్రహాము గొప్పవాడు, లేకపోతే మా యొక్క పితరులైన వారు గొప్పవారు చెప్పుకుంటున్నావు. కానీ వారు బ్రతికినట్లుగా, వారు విశ్వాసత కలిగినట్లుగా మనమేమో జీవించలేకపోతున్నాం. వీళ్ళు ఏమి లెక్కలేస్తున్నారంటే పాపులతో కలిసి భోజనం చేయటం ఏంటి? భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుని తినాలి కదా, ఇలా తినటం ఏంటి? ఈ లెక్కలతో కట్టుకున్నారు. విశ్వాసం కూడా ఇలాగే కట్టుకుంటున్నారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తెలసరి లేకపోతే ఎట్టా? దేవుని మందిరంలోకి వస్తే అప్పుడు అలా ఉండాలి కదా, ఎలా ఉండాలి? ఈ కట్టుబాట్లే తప్ప వారి హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వట్లేదు. మార్పు రావట్లేదు. ఇంకా సమాజంలో వాక్యం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. వాక్యానికి విధేయతను మనం ఇంకా చూపించట్లేదు. వాక్య జ్ఞానంలో, వాక్యమైన అర్థంలో మన యొక్క జీవిత విధానం దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన నుండి, ఏమి కోరుకుంటున్నాడు? పై రూపాన్ని కోరుతున్నాడా? అంతరంగమును కోరుతున్నాడా? ఏమి దేవుడు కోరుతున్నాడు? మన పైకి కేవలం పైకి భక్తి కలిగిన వారుగా నీ జీవితం ఉంటే, లోకం ఒకవేళ నువ్వు భక్తి కలిగిన బిడ్డవని ఒక లోకం చెప్పుకోవచ్చు. లోకము నీ కొరకు ప్రాణబెట్టలేదు. లోకము నీకు పరలోకాన్ని ఇవ్వటానికి వారెవరు నీకు మార్గాన్ని ఏర్పాటు, వారి కొరకు బ్రతికితే వారిలాగానే నశించిపోతాం. దేవుని కొరకు బ్రతికితే దేవుడిలాగా మనము కూడా జయించిన వారమై క్రీస్తుతో కూడా ఉండగలుగుతాం. జయించిన వారే క్రీస్తుతో ఉండగలిగేది. ప్రభువుతో కూడా గెలవగలిగిన వారే, ఆయనతో కూడా ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుండా పెడతానని వాక్యం చెబుతూ ఉంటుంది. కనుక మనకు జీవితాల్లో ఒకటి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచదు కానీ వారి హృదయం ఎలా ఉందంటే నాకు దూరముగా ఉన్నది అని చెప్పాడు. రెండవది, వారు ఏం చేస్తున్నారంట? నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన దానిని ఇంకా వెతుకుతారు. సత్యమైన దేవుడు దొరికినా, రక్షణ దొరికినా, ఆయన పరిశుద్ధమైన పాదసన్నిధి దొరికినా ఇంకా వ్యర్థమైన దాని మీద మనకున్న ధ్యాస, దృష్టి, మనసు ఏం లేదు. ఇంకా దేవుని వైపు మళ్ళించబడ్డ దాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారిని వాగ్దాన దేశం వైపు వారిని నడిపిస్తున్నప్పటికీ కూడా ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఆ విగ్రహారాధన, ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఆ భోజనములు, ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఆ పరిస్థితులు వారికి విడిచిపెట్టలే. మన జీవితాల్లో ఒకవేళ అలా విడిచిపెట్టలేని వారు ఉంటే వాగ్దాన దేశంలోనికి స్వతంత్రించుకోలేము, మనం చేరలేము. విడిచిపెడదాం. ఈ సంవత్సరం దేవుని పిల్లలుగా రూపాంతరం చెంది, ఈ సంవత్సరం దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవటానికి మనం మారుదాం, అనేకులను
మార్చుదాం. మనం క్రమంలోకి వద్దాం, అనేకులను క్రమశిక్షణలోకి తీసుకువెళదాం. మనం సంఘమును ప్రేమించుదాం, దేవుని వాక్యాన్ని ప్రేమించుదాం. మన సంఘము క్షేమ అభివృద్ధిలోకి వెళ్ళినట్లుగా దేవారాత్రులు దీని కొరకు ప్రయాసపడదాం, ప్రార్థించుదాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. చదవాలి, అందరూ చక్కగా తీయాలి, చదవాలి. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ఏం చేయట్లేదు, ప్రవర్తింపరు. వారి నోటితో వారి హృదయము అర్థమవుతుందని చెప్పేది. వాళ్ళు ఏమి అపేక్షిస్తున్నారు? దేవుడు మన విషయాల్లో ఆయన ఏ లాభాన్ని అపేక్షించాడు, మన నుండి ఏ లాభాన్ని ఆయన కోరుకున్నాడు చెప్పండి. ఇక్కడ నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ. చాలామంది ఎలా కూర్చుంటారు? అసలు బుద్ధిమంతులు అంటే వీళ్ళేనండి, అసలు విశ్వాసులు అంటే వీళ్ళేనండి, అసలు వీళ్ళంతా విశ్వాసులు, వీళ్ళంతా భక్తి కలిగిన వారు ఎవరు ఉండరు అన్నట్టుగా చాలా విధేయతతో కూర్చుంటాం. ఇక్కడ ఇంటి దగ్గర చూడాలి, వాళ్ళ జుట్టుపట్లు, వాళ్ళ మాటలు, వారి ప్రవక్తన, వారి పరిస్థితులను ఎక్కడ చూడాలి? అందుకు వాక్యం ఏముంటుంది? నా చెల్లులు రాదగిన విధముగానే దేవుని దగ్గరికి వస్తున్నామంట. నా జైలునట్టుగా నీ ఎదుట అసలు ఎవరు ముఖం కూడా కనపడకోకుండా ముసుగు గట్టిగా వేసేసి మళ్ళీ కూర్చుంటాం. ఎంత జాగ్రత్తగా కూర్చుంటామో, ఎంత చక్కగా మనము అవసరమైతే మోకాళ్ళు వంచి గంటైన ప్రార్థన. హృదయము దేవునికి దూరంగా ఉంటే దానివల్ల ఏంటి? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అందుకే వాక్యం చెప్తుంది, నా జనులు రాదగిన విధముగానే వారి యొద్దకు వచ్చి నా జనులట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చాలు, అక్కడికి సరిపెడదాం, తర్వాత చెబుతాం మళ్ళీ దాన్ని. వారు ఏం చేయరు? బలి చెప్తారు, వాక్యాలపై ఎత్తి ప్రార్థిస్తాం. అది ఎక్కడెక్కడ లేని వాక్యాలన్నీ ప్రార్థన చేయమంటే అసలు ఆగుతామా? అలా ఆపగలవా? అసలు వాళ్ళ యొక్క పద్ధతులు ఆపగలవా అనిపిస్తుంది. ఎంత ప్రార్థన అండి వీళ్ళది, ప్రార్థన అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి అనిపించినట్లుగా ఉంటుందంట. కానీ ఏమంటున్నారు వాళ్ళంటే దేవుని మాటలను వారు ఏం చేయరనమాట, వాటిని అనుసరించి వింటున్నారు. ప్రభు కూడా అంటున్నారు, మీరు వినటానికి విందురు కానీ వాటిని గ్రహించరు. దేవుడు చెప్తున్నాడు, వింటున్నాం. మనం పెందల కళ్ళేసి దేవుడు మాట్లాడుతున్నారు, మనం వింటున్నాం, విన్నట్లుగానే ఉన్నాం. కానీ మనం ఏం చేయట్లేదు, వాక్యాన్ని అనుసరించట్లేదు. మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని నిరర్థకము, ఏది నీ మాట వినేది, నువ్వు మాకు చెప్పేది. వెళతానని చెప్పాడు ఒక కుమారుడు, కానీ వెళ్ళలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని మాట విన్నానుగా, బాప్తిస్తం తీసుకున్నాగా, నేను పర్వాలేదుగా, అసలు మిగతా వాళ్ళు రావలేదుగా. మన కొలతలన్నీ ఆ పనికి మనలతో కొలతలు వేసుకుంటున్నాం. ఆ పనికి మనలతో దైవ భక్తిని, పరిశుద్ధతను మనము కొలతలు వేసుకొని నేను పర్వాలేదుగా అనుకుంటున్నావు, కానీ వాక్యము అనేటువంటి దానితో మనం కొలతలు వేసుకోవట్లేదు. బైబిల్తో మనం కొలతలు వేసుకోవట్లేదు. బైబిల్ మనకేం చెప్తుందో దానిని మనం ఏమీ మనసులోనికి తీసుకోవట్లేదు. ఎవరినో మనం తీసుకుంటున్నాం. వద్దు, వాళ్ళ నడక, వాళ్ళ యొక్క కొలతలు దేవుడు దానిని ఎందుకు పనికిరనిగా తీసేయచ్చు.
కనుక దానివల్ల నీ యొక్క జీవితము, నీ భక్తికి ప్రయోజనం లేదు, నీకు పరలోకం రాదు, నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలను కూడా మనము సంపాదించుకోలేం. కనుక మనము దేవుని దగ్గరికి ఏ విధముగా వచ్చామో, ఏ విశ్వాసంతో వచ్చామో, ఏ భక్తి భావనతో వచ్చామో ఆ దేవుని దగ్గర మనము సంపాదించుకోవటానికి కడుపు కట్టుకుని ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి దేవుని దర్శనాలు మనం సంపాదించుకున్నాము, దేవుని వాక్యాలు సంపాదించుకున్నాము, దేవుని కృపను మనం పొందుకున్నాము. ఆ సంతోషం, ఆనందము ఆ ఒక్కరోజుతోనే కాదది జీవిత కాలము. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఆ వాక్యమైన దేవునికి మనం పంచవలసిందే. అందుకంటాడు, నీ దేహము నీది కాదు, నీ దేహముతో దేవునిని గణపరచాలి. నీ దేహమును దేవుని గణపరచడానికి దేవుడిస్తే నీ దేహమును దేవునికి ఇవ్వకోకుండా నీ అందసందాలకి అమ్ముడైపోయి, లేకపోతే నీ మాటలకు అమ్ముడైపోయి, నీ స్వార్థానికి అమ్ముడైపోయి, నీకున్నటువంటి కష్టాలకు అమ్ముడైపోయి ఒకవేళ దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తే నువ్వు ఎలా క్షేమంగా ఫలిస్తావు? దేవుని కొరకు ఎలా నిన్ను వాడుకుంటాడు? నిన్ను చూసి దేవుడు ఏమి సంతోషిస్తాడు? నిన్ను చూసి దేవుడు ఏమి ఆనందిస్తాడు? ఇప్పుడు నేను ఆలోచించామా? దేవుని దగ్గరికి వచ్చిన మనము కూర్చోవటం అని కాదు, లేదా దేవుని మందిరానికి వచ్చి బాప్తిస్తం తీసుకున్నామని కాదు, దేవుని మాటను మనం ఎలాగూ వింటున్నాం, భయపడుతున్నాం, ఆ వాక్యాన్ని ఎంత గౌరవిస్తున్నాం, ఆ వాక్యము కొరకు మనం ఎంతవరకు మనం నిలబడుతున్నాం, ఆ వాక్యమును గెలిపించడానికి, వాక్యమైన దేవుని నిలబెట్టడానికి మనం ఎంత త్యాగము మనం చేస్తున్నాం. మనం నిలబెట్టడానికి దేవుడు క్యాండిల్లా కరిగిపోయాడు. ఆయన పరిశుద్ధమైన సంఘమును, తన స్వరక్తం చేత సంపాదించిన సంఘమును కట్టడానికి, నిలబెట్టడానికి ఆది అపోస్తుల సంఘము వారి ఆస్తులు, వారు కలిగిన సమస్తాన్ని వారు ధారపోశారు. వారు సమిష్టిగా ఉండి దేవుని గెలిపించడానికి ఇష్టపడ్డారు. సమిష్టిగా ఉండి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ ఒకటిగా, యూనిట్గా అయిపోయారు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా ఉండగలుగుతున్నాం? మన సంఘమును, మన మందిరాన్ని, మన ప్రార్థనలు మనమే బలహీనం చేసుకుంటూ, మనమే దీనిని తక్కువ చేస్తూ, మనమే దీనిని తక్కువగా మాట్లాడుతూ, మన ఎదుటివారి యొక్క మాటల్లో పడిపోయి, ఎదుటివారి యొక్క ఆలోచనలు పడిపోయి దానిని మనం గొప్పగా ఎంచుకుంటూ వాక్యమైన దేవునిని, దైవ సహవాసాన్ని ఒకవేళ మనం తక్కువ చేస్తున్నాం. నీ తల్లిదండ్రులని సన్మానించము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎంతవరకు నిన్ను కన్నా నిన్ను పెంచుతున్న నీ తండ్రిని, లేకపోతే నీ సంఘాన్ని ఎంతవరకు గౌరవిస్తున్నావు? ప్రశ్న వేసుకోండి, సరిదిద్దుకోండి, లోపాలు సరిదిద్దుకోండి. ఎదుటివానికి మనం అవకాశాన్ని కల్పించకుండా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోండి. ప్రభు తప్పకుండా మీకు మంచి ఈవులను దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు మనము ఆ 4వదిగా ఇప్పుడు ఆ కింద భాగాన్ని మనం చదువుదాం. ఆ కింద భాగాన్ని ఇప్పుడు చదువుదాం. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ అబ్బా అంటే మాటలు భలే ఉంటాయి. మాపిటాల భోజనం మాత్రం మా ఇంటి దగ్గర వద్దు. అంటే దేవుని రాజ్యము అనేటువంటిది మాటలతోనూ భోజనముతో కూడింది కాదు, పరిశుద్ధతో కూడింది, భయముతో కూడింది, దేవుని వాక్య ప్రకారముగా నడుచుకునే దానితో కూడింది దేవుని వాక్యం అనేది. ఇవాళ మాటలు చెబితే మాటలు పడిపోతున్నారు, మాటలు చెబితే మాటలకు చెక్కబడుతున్నారు. ఏమైపోతున్నారో తెలుసండి, మనం దైవ సన్నిధికి దూరముగా మనం వెళ్ళిపోతున్నాం. ప్రభు ఎక్కడ మాటలు చెప్పలేదు, ఉన్నది ఉన్నట్లే ఖండించాడు. సర్పసంతానమా చెరుపు చేయు పిల్లలారు మీకు శ్రమ అన్నాడు. రాజు సహితము తప్పు చేస్తుంటే ఏం చేశాడు? నువ్వు చేస్తున్నది తప్పు. తన శిరఛేదం చేయబడుతున్నా, తన ప్రాణం పోతున్నా ఆయన భయపడలేదు. అలా వారు జీవించి సంఘాన్ని నిలిపారు, దైవాన్ని గణపరుస్తూ వచ్చారు. మనమేమో అన్నిటికీ దాసోహం అయిపోతున్నాం. అన్నిటిని మనం కావాలంటాం, అన్నీ మనం వదులుకోలేం. ఇటు దేవుడికి కావాలి, లోకం కావాలి, అన్నిట్లో మనం ఏలి పెట్టాల్సిందే, అన్నిట్లో మనం ఉండాల్సిందే. ఇది ఎంత మాత్రం కూడా క్షేమమైనది కాదే. కనుక మనం ఏం చేయకూడదు?
చదవండి, ఇప్పుడు మరొకసారి చదవండి దాన్ని. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయము. మరి ప్రేమగా మాట్లాడేటప్పుడు లాభాపేక్షలేంటి? అందుకంటాడు మన ప్రేమ ఎలాంటిదో అన్నప్పుడు వాళ్ళకు ఒకసారి ఏదన్నా పంచమ్మ అని ఇస్తే అప్పుడు అర్థమవుద్ది, ఆ పంచేటప్పుడు అర్థమవుద్ది ఎవరికి ఎంత పంచుతున్నామో, ఏం చేస్తున్నామో, నా వాళ్ళకొని ఎవరికి ఎలా పంచుతున్నామో. లేకపోతే అంటారు కదా పెద్దవాళ్ళు, ఆ మాంసం పోగిచ్చి పంచమంటే ఈమెకి మెత్తని వేసుకుంటుందంట, ఆమెకేమో పెద్దది కదా, విశ్వాసి కదా, ఈమె న్యాయంగా ఉంటుందిలే, మంచిది కదా అనుకుంటే మాటలు బాగానే ఉండేంట, కానీ లాభ అపేక్షకు వచ్చేసరికి వదులుకోవటానికి అవకాశాలన్నీ నావే, అన్నీ నాకే రావాలి, అన్నీ నావే. అలా నీ జీవితము ఒక స్వార్థముతో వెళుతున్నప్పుడు, ఒక అబద్ధమైనటువంటి మోసపూరితమైన నటనతో ఒకవేళ మన జీవితంలో ఉన్నప్పుడు దానివల్ల ప్రయోజనమేమీ లేదు. వాక్యం చెప్తుంది, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడ్డు. ఒకరోజు ఏ మోసముతో భక్తి చేస్తున్నామో, ఏ మోసముతో దేవుని పాదాల దగ్గర మనం కూర్చున్నామో, రేపొద్దుండే అదే మోసము నీ జీవితంలో నువ్వు చూడాల్సి వస్తుంది. మీరెవరో నాకు, ఆ తర్వాత నీవు దిక్కు తోసని పరిస్థితులు తల ఉంచుకుని భయంకరమైన నరకాగ్ని గుండంలో మనం ఉండాల్సి వస్తుంది. అందుకే చివరికి ఒక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా. కనుక మనం ఏం చేయాలన్నమాట, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇలా మనం చూసుకోకపోతే వాక్యం మనతో మాట్లాడిన సరి చేసుకోకుండా ఆ దుష్ట హృదయాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి దాన్ని అలాగే పెట్టుకుని మనం వెళ్ళిపోతే మరలా మనల్ని మనమే మోసపుచ్చుకునే వాళ్ళు అవుతాం. అంటే దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తున్నా లోబడినవారుగా, ఆయన వాక్యాన్ని నిరర్థకం చేయవారుగా, ఆయన మీద తిరుగుబాటు చేయవారుగా మనం ఉంటే క్షేమంగా ఉంటామా? మనం మంచిగా ఉంటామా? చావైన బ్రతుకని దేవునితోనే ఉంటేనే మన జీవితాల గమ్యానికి దేవుడు చేరుస్తాడు. అందుకే విడిచిపెట్టవలసిన వాటిని మనలో కొంచెము కూడా ఉంచుకోకుండా విడిచిపెట్టవలసిన వాటిని ఏం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టాలి, పూర్తిగా విడిచిపెట్టాలి. చేదైన వేరు మనలో ఏమైనా ఉందేమో, ఆ దుష్ట హృదయము. దేవుడు మంచివాడిని విత్తుతుంటే అపవాది వచ్చి గురుగులైనటువంటి ఒకవేళ ఏదైనా నీ పంటను, నీ జీవితాన్ని, నువ్వు ఒక ఆధ్యాత్మిక జీవితముగా దేవుడు నిన్ను ఎదగటానికి దేవుడు రక్షిస్తే లోకములో ఉన్నటువంటి ఐకిక విచారములు, లోక సంబంధమైనటువంటి అనేక అనేవి ఒకవేళ నిన్ను ఎదగనీయకుండా అణిసివేస్తున్నాయేమో. జాగ్రత్త, వాటి నుంచి బయటకు రావాలి, సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మన రూపాంతరము మనం చెందాలి. అప్పుడే దేవుని కృప అనేది మన మీదకి ధారాళముగా, దేవుడు నిన్ను తలగా చేస్తాడు, నిన్ను పైవానుగా చేస్తాడు, అప్పిచ్చువానుగా చేస్తాడు, అందరి కళ్ళు నీ మీదే పడేటట్టుగా కూడా చేస్తాడు. నిన్ను అంత ఉన్నతమైన వాడిగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆ కృప నీకు రావాలంటే ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పిన మార్గంలో నడవాలి, ఆయన చెప్పు చేతుల్లో మనము ఉండాలి. చావైనా బ్రతుకైనా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, మరణం తప్ప ఏది మనలను వేరు చేయకూడదు, బ్రతుకుట నీ కొరకే, చావైనా నాకు లాభమే అనేటువంటి ఒక తీర్మానంతో గురు యొద్దకే పరిగెత్తాలి. గురు యొద్దకు పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? వెనుకున్నవన్నీ మర్చిపోవాలి, అంతే కదా? వెనుకున్నవన్నీ మర్చిపోవాలి. వెనుకున్నవి నువ్వు మరవపోతే ఏమైపోతావు? ముందుకి లోతుబారి వెళ్ళగలిగిందా? వెనుకున్నవి ఏం చేసినవిని వెనుక చూడొద్దన్నా కానీ వెనుక చూసి శాపగ్రస్తురాలు అయిపోయింది. జాగ్రత్త, నీ భక్తిలో ఒకవేళ వెనుక తిరిగేవా,
నీ భక్తి విశ్వాసతలో దేవుని కృప పొందుకోట దేవుడు ఏర్పాటు చేసుకుంటే వెనుదిరిగే స్వభావం, ఇంకా విడిచిపెట్టమన్న శరీర ఆశల కొరకు విడిచిపెట్టుకోకుండా వాటిని అపేక్షిస్తూ వాటి కొరకు తప్పించావా, దేవునికి దూరం అయిపోతావు, దైవ ఆశీర్వాద దూరం అయిపోతావు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలులన్నిటికీ దూరం అయిపోతావు, దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసిన వ్యక్తిగా మిగిలిపోతాను. జాగ్రత్త. ఈరోజు నీ భక్తి ఎలా ఉందో కొన్ని మాటలు చెప్పాను. ఇవి నీలో ఉన్నాయా? ఈ నిరర్ధకమైనవి ఉంటే నా భక్తి కరెక్ట్గా లేదు, సరి చేసుకుందాం. దుష్ట స్వభావం ఏదైనా ఉందా? చేదుది. దేవుని ప్రేమించకుండా, ఆయన వాక్యాన్ని నెరవేర్చుకోకుండా, నీకు ఇచ్చిన రక్షణ మార్గంలో నువ్వు బలపడుకోకుండా ఏదైనా నీలో ఉందా? దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనం తీసేసుకోవాలి. నువ్వు తీసేసుకోలేకపోతే బలవంతుడి దేవునికి అప్పగించండి, ఆయన తీసేయగలడు. నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. ఆయన చేతులు నువ్వు పెడితే నీ బ్రతుకును దేవుడు ఉన్నతంగా ఆయన మార్చగలడు. ఆయన చేతుల్లో ఉందాం, ఆయన బిడ్డలుగా ఉందాం. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పబడిన మాటలు ఇది మా ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించింది. నా జీవితంలో నేను ఆధ్యాత్మికంగా నేను ఎలా ఉన్నాను? దేవుని వాక్యమును నిరర్ధకం చేయకుండా దాన్ని గౌరవముగా లోకములో చూపించేవాడుకున్నానా? నిరర్ధకం చేస్తూ దాన్ని అవమానపరిచేవాడుకున్నానా? నేను ఎందుకు రక్షించబడ్డాను? ఎందుకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు? ఆయన పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశాలు ఏంటి? ఎలా నడుస్తున్నాను? నీ నడక, నా నడక ఆయనకి తెలుసు. నీ మాట ఆయనకి తెలుసు. నీ ఆలోచనలు ఆయనకి తెలుసు. నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావో, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని, విన్న వాక్యాన్ని నువ్వు ఎలాగో భయము లేకుండా, భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నావో ఆయనకి తెలుసు, చూస్తున్నాడు. భక్తి లేకుండా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఒక లోకస్తులాగా, ఒక లోక సంబంధమైన వ్యక్తిలాగా నీ జీవితం ఎలా ఉంటుందో ఆ దేవుడు చూస్తున్నాడు. ఆ చూస్తున్నటువంటి దేవుని ఎదుట మనలో వచ్చి నాకు సహాయం చేయనైనా అంటే దేవుడు నీకు ఏ విధంగా సహాయం చేస్తాడు? మోసపోకుడి దేవుడు ఏకరించబడు. నువ్వెవరినో మోసం చేయాలనుకుంటే నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. ఎవరినో మోసం చేయటానికి అది ఇక్కడికి వచ్చింది. నిక్కర్సుగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుని దగ్గరకు వచ్చాం. బ్రతికితే దేవుని కొరకు బ్రతకండి, లేకపోతే దేవుని నామానికి అడ్డుబండగా, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయవారుగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కపటమైన ప్రేమ కలిగిన వారుగా ఇస్కరియోతు యోధాలాగా వద్దు. దేవుని ప్రేమించినట్లుగా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, కానీ దేవుని అప్పగించేశాడు, అమ్ముడుపోయాడు. కౌగిలించుకునే ప్రేమ, మనుషులు చూడాలనే భక్తి, ఇది వద్దు, ఇలాంటిది వద్దు. ఈ భక్తి ఎలాంటిదంటే అది నీటిలో ముంచితే ఎలిసిపోయేటువంటి ఒక బట్ట లాంటిది. అది పైకి మాత్రమే దగదగ మెరుస్తుంది. అది ఒక ఉతుకు పడగానే అది ఎందుకు పనికిరానిది అయిపోతుంది. దేవుని కొరకు కట్టబడినటువంటి ఇల్లు శ్రమ అయినా, బాధ అయినా ఆ ఇంటిని కట్టడానికి ఆయన మాట ప్రకారం నిలబడతాం. ఆ ఇల్లు నిలబడింది. ఆయన మాట ప్రకారం కాక వేరొక చోట కట్టినటువంటి ఇల్లు, ఆ ఇసుకలో కట్టిన ఇల్లు, సుఖాన్ని కోరుకున్న ఇల్లు, త్వరగా ఇంటిని పూర్తి చేయాలనుకున్నటువంటి ఆ ఇల్లు, నేను జ్ఞానము కలిగి నేను ఆ ఇంటిని త్వరగా నేను కట్టుకున్నటువంటి ఇల్లు, ఒకసారి శ్రమ, బాధ అనేటువంటిది, వరదలు అనేటువంటిది వచ్చి పరీక్ష పెట్టగా అది కూలిపోయింది. పునాదులు లేనందున కూలిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు వానలు వచ్చి, వరదలు వచ్చి దాన్ని కొట్టినా అది నిలిసే ఉంది. శోధనలు వచ్చి నిలిసే ఉంటాం. వాక్య ప్రకారం కట్టబడితే, వాక్యానికి భయపడితే, గోతులో తోయబడినటువంటి, త్రోసివేయబడిన యోసేపు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు వచ్చినా అన్నలు అబద్ధమాడుతూ తండ్రి యొక్క సంపాదన మందను వారు అమ్ముకుని త్రాగి వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే ఆ తప్పును తీసుకెళ్ళి తండ్రికి చెబుతుంటే అన్నయ్యలు పగబట్టి తమ్ముడిని గోతులో త్రోసేసి అమ్మేశారు.
భక్తిని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. చూస్తున్న దేవుని దృష్టిలో నేను ఎలాగో పాపం చేయగలను? నీవు నన్ను కోరుకుంటున్నావు, నేను వయసులో ఉన్నాను, అందంగా ఉన్నాను, నువ్వు కోరుకోవటం తప్పు కాదు, కానీ నేను దాన్ని చేయటానికి తగిన వాడిని కాదు. నేను భక్తి కలిగిన వాడిని. ఆ భక్తి కొరకు నా తండ్రి ఇంటికి దూరం అయ్యాను, నా అన్నదమ్ములకు దూరం అయ్యాను, రక్త సంబంధులకు దూరం అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చి మరలా నేను ఈ భక్తిహీనుడిగా నేను ఉండలేను. అక్కడ కూడా శిక్షే, అక్కడ కూడా అవమానమే, అక్కడ కూడా దెబ్బలే. చూస్తున్న దేవుడు ఆయన యొక్క జీవితాన్ని ఎంత పండించాడో, ఎంతగా దేవుడు ఉన్నతముగా తీసుకువెళ్ళాడో. దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు అనేకమైన వాటిలో శ్రమలు పడాలి, బాధలు పడాలి. వాడు నిలిచిన వాడైతేనే నీ భక్తి లోకానికి చూపించబడుతుంది. నువ్వెవరో లోకము గ్రహిస్తుంది. నిజమైన భక్తి కలిగిన వారు ఎలాగే ఉంటారు అనేటువంటి దానిని రుజువు చేయగలుగుతావు. క్రైస్తవునిగా, ఒక నామకార్థమైన వాడుగా, సులభం కొరకు, లాభాల కొరకు, స్వస్థతల కొరకు, ఏదో మేలుల కొరకు, ఏదో అవసరతల కొరకు మనం వచ్చింది కాదు ఇది. నన్ను ఏ స్థితిలో ఉంచినా, అవమాన కొలిమిలో నన్ను ఉంచినా, నన్ను దరిద్రుడికి ఉంచినా, లేకపోతే నా జీవితంలో నష్టాలు కష్టాలు వస్తున్నా, తెగుళ్ళు వస్తున్నా, లేకపోతే మరణాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, నేను క్రీస్తువాడిగానే బ్రతుకుతానయ్యా, నిన్నే కనపరుస్తాను. అలాంటి చక్కని సమర్పణతో ప్రభు, నీ పిల్లలుగా మేము సాగిపోయే జ్ఞానమును మాకు దయచేయండి. అలాగ మేము వెలిగించబడాలి. అలాగ మా చీకటి బ్రతుకుల నుంచి నైనా మేము బయటకు వచ్చి జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మేము కూడా నైనా ఆయన లోకమునకు వెలుగైనప్పుడు మేము కూడా లోకములో నైనా ఒక వెలుగుగా దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని గెలిపించటానికి, దేవుని రాజ్యమును కట్టడానికి, పాపములో శాపములు ఉన్నటువంటి బిడ్డలనైనా పాపాన్ని ఆపివేయటానికి, పాపపు రాశిని అయ్యా పూర్తిగా దాన్ని పునాదులతో సహా దాన్ని పెకలించి వేయటానికి మేమందరం నిలబట్ట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.